ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి యుద్ధ విమానాలు F-16, F-35, F-15 ఇట్లాంటియన్నీ మా దగ్గర ఉన్నాయి. స్టెల్త్ ఫైటర్స్, అణుబాంబులు సైతం మోసుకెళ్ళగలిగినవి, శత్రువుల రాడార్లకి అందనివి, అద్భుతమైనటువంటి శక్తివంతమైనవి అని చెప్పుకునే అమెరికా మార్కెట్ మొట్టమొదట కొలాప్స్ అయింది భారత్ వల్ల. భారత్‌కి సంబంధించి భారత్ మీద పాకిస్తాన్ దాడికొచ్చేటటువంటి ప్రయత్నం ఏదైతే మనం వెళ్లి పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పుడు వాళ్ళు బాలాకోట్ సందర్భంలో అప్పుడు రెచ్చిపోయి మన మీదకి రావడానికి ప్రయత్నించింది. F-16లను పంపించింది. అప్పటికి అవే పవర్‌ఫుల్. ఆ F-16 యుద్ధ విమానాన్ని మిగ్గుతో లాక్ చేసి పడేశాడు అభినందన్, పేల్చి అవతల పడేశాడు. బిత్తరపోయింది అమెరికా. లేదు, కాదు అని కబుర్లు చెప్పుకుంది గానీ చివరికి ఒప్పుకోవాల్సి వచ్చింది. F-16 కూలింది మిగ్గు దెబ్బకి అన్నటువంటి. ఆ తర్వాత రీసెంట్‌గా మనం పాకిస్తాన్ మీద చేసినటువంటి దాడి ఏదైతే ఇదే మన దాని పేరు పహల్గామ్ ఇన్సిడెంట్. పహల్గామ్ తర్వాత మనం వెళ్ళి వాళ్ళ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేయడం, దానికి ప్రతిగా వాళ్ళొచ్చి మన మీద ధ్వంసం చేయడానికి వస్తే అడ్డుకోవడం. ఆ టైంలో మనం వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి ఏది కైరానా హిల్స్ దగ్గర కొట్టడం, అక్కడే ఉన్నటువంటి ఏదైతే అమెరికాకి సంబంధించి ఉన్నటువంటి ఎయిర్ బేస్‌ను ధ్వంసం చేయడం, అక్కడ F-35లు, F-16లు, F-15లు దెబ్బతిన్నాయి. అయితే అప్పుడు అవేమి వాడుతుండగా జరగలేదు. సరే, మొన్న చూస్తే ఒక F-35ని కూల్చేసింది ఇరాన్, విజువల్స్ చూపించింది. ఇప్పుడు F-15ని కూల్చేసింది ఇరాన్, విజువల్స్ చూపిస్తోంది. దెన్ ఎఫ్ సిరీస్ అనే దానికి అత్యధిక కాస్ట్ పెట్టి ఇక దానికి తిరుగులేదని చెప్పినటువంటి అమెరికాకి వ్యాపార పరంగా ఇది పెద్ద దెబ్బ.